హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారదకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ బయటికి వచ్చి, చూడండి, హార్ట్ పక్కనే బుల్లెట్ అనేది ఇంప్లాంట్ అయింది కాబట్టి బుల్లెట్ తీయడానికి కాస్త బ్లడ్ కావాలి అండ్ తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట గగన్. డాక్టర్, మరి బ్లడ్ అని అంటుంది భూమి. తనది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మా, త్వరగా అరేంజ్ చేసుకోండి, మా బ్లడ్ బ్యాంక్లో కూడా మేము ట్రై చేస్తాం అని చెప్పడంతో గగన్ పాపం, మేడం నాది కూడా ఓ నెగిటివే, నేను ఇస్తాను అని అంటాడు. అలా పాపం గగన్ అయితే తన కన్న తల్లి శారదకి బ్లడ్ ఇస్తాడు. పాపం అలా గగన్ వైపు ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది భూమి, పూరి, శివ. ఇంకలా గగన్ బ్లడ్ ఇచ్చిన తర్వాత బయటికి వస్తాడు. ఇంకా వెంటనే భూమి గగన్ కోసం అలా ఇంకా జ్యూస్ తీసుకొని వస్తుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకలా శారదకి బ్లడ్ రావడంతో, అవైలబుల్ అవ్వడంతో సర్జరీ చేస్తారు. సో బై గాడ్స్ గ్రేస్ బ్రతుకుతుంది శారద. సర్జరీ కంప్లీట్ అయిపోయింది. నౌ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ వచ్చి బయటికి చెప్తారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్, భూమి, పూరి, శివ. ఇంకా వెంటనే గగన్ అయితే శారద దగ్గరికి వెళ్తాడు. శారద అప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటే శారద ఫోర్ హెడ్ పై కిస్ చేసి అలా ఇంకా గగన్ చూస్తూ ఉంటాడు శారద వైపు. నాన్న గగన్, నీతో ఒక విషయం మాట్లాడాలరా. నీ కబోర్డ్ సర్దుతుంటే అందులో ఒక పాత కెమెరా దొరికింది. అందులో నేను శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియో చూశాను నాన్న, చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. భూమి అలా చూస్తూ ఉండిపోతుంది. అమ్మా అని అంటాడు. అవును నాన్న, ఆ అపూర్వ చాలా పాపాత్మురాలు, శోభాచంద్ర గారిని చంపేసింది నాన్న, నా కళతో చూశాను, దారుణంగా చంపింది అని అనేసరికి గగన్ ఉక్రోషం గట్టిగా ఇంకా డబల్ అవుతుంది. వెంటనే గగన్, ఆ అపూర్వ ఇన్ని పాపాలు చేస్తూ భూమిపై బ్రతకడానికి వీల్లేదు, ఇప్పుడు అపూర్వని వెళ్ళి చంపేస్తాను అని చెప్పి ఇంకలా గగన్ అయితే బయలుదేరతాడనమాట గన్తో కార్లో. భూమి గగన్ని ఎంత ఆపాలని ట్రై చేసినా ఆగడు. వెంటనే భూమి వెనక్కి వచ్చి, అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య అని అంటుంది. చూడమ్మా, వాడు చిన్న విషయాలకే తట్టుకోలేడు, అలాంటిది ఇంత పెద్ద విషయం ఊరుకుంటాడా? గగన్ని నేను ఆపలేను అని అంటుంది శారద. ఇంకా భూమి వెంటనే ఆలోచనలో పడి అలా శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది కెమెరా కోసం భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంటే కోపంగా వస్తున్న గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన రూమ్లో దాక్కోవాలి అనుకున్న గగన్ చాలా కోపంగా అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ మెడ పట్టుకొని హాల్లోకి తీసుకొచ్చి గట్టిగా తోసేస్తాడు గగన్. ఛీ నీచురాలా, ఎన్నాళ్ళు శకునిలాగా పై ఎత్తులే వేస్తున్నావు అనుకున్నాను, కానీ ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న ఆడదానివా నువ్వు, మనిషివా నువ్వు, ఛీ అని గగన్ బాగా తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర, రే గగన్ అని అంటాడు. నువ్వు పక్కకి పో అని చెప్పి శరత్చంద్రని గట్టిగా తోసేస్తాడు గగన్. నీలాంటి హొంతకురాలు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో రా, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానని చెప్పి గగన్ ఇంకా అలా చేయి పట్టుకొని అపూర్వ చెయ్యి పోలీస్ స్టేషన్కి లాక్కు వెళ్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర అడ్డుపడి, రే గగన్, సాక్ష్యాలు లేకుండా ఏది మాట్లాడినా నమ్మేస్తాననుకుంటున్నారా, పిచ్చి పిచ్చిగా ఉందా, అపూర్వ చెయ్యొదులు అని చెప్పి శరత్చంద్ర అరుస్తుంటే గగన్ శరత్చంద్రని బాగా ఇంకా కోప్పడుతూ ఉంటాడు. అలా కరెక్ట్గా ఇద్దరు తిట్టుకుంటుంటే అప్పుడే భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న, ఒకసారి ఈ వీడియో చూశాక మాట్లాడు. ఆ అపూర్వ అమ్మని ఎంత ఘోరంగా చంపేసిందో నీకే తెలుస్తుంది నాన్న అని శారద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియో కెమెరాని వెతికి ఇంకా అలా శరత్చంద్రకి చూపిస్తుంది భూమి. ఒక్కసారిగా ఇంకా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అపూర్వ వైపు కోపంగా చూస్తూ అపూర్వ చెంప పగలకొట్టి, నేను ఎంతగానో ప్రేమించిన నా శోభని అతి దారుణంగా చంపేస్తావా? ఇన్ని రోజులు ఆడది ఎవరా అనుకున్నాను, నువ్వేనని తెలిసింది. నా శోభకి నువ్వు ఎలా చంపావో, తనని ఎలా పైకి పంపించావో నేను కూడా నిన్ను అలాగే పంపిస్తాను అని ఇంకలా అపూర్వని కూడా చైర్కి కట్టేసి తనపై ఆయిల్ పోసి ఫైర్ని తీసుకువెళ్తూ ఉంటారు శరత్చంద్ర. అప్పుడే నక్షత్ర, డాడీ డాడీ వద్దు డాడీ, మమ్మీని చంపొద్దు డాడీ అని అంటుంది. నువ్వుండమ్మా, ఇలాంటి నీచురాల్ని తల్లైనందుకు నువ్వు సిగ్గుపడాలి, ఇవాళ దీని చావు నా చేతిలోనే అని అలా వెళ్ళబోతుంటే అప్పుడే కరెక్ట్గా గగన్ పోలీస్కి కాల్ చేస్తాడు. ఇంకా ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ అందరూ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. సార్ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి సార్,
ఆవిడ తప్పు చేసిందని సాక్ష్యాలతో సహా నిరూపితమైంది. అలాంటప్పుడు కోర్టే ఆవిడకి శిక్ష వేస్తుంది. మీరు ఇప్పుడు అతన్ని హత్య చేస్తే మీరు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది సార్, నా మాట వినండి అని చెప్పి ఇంకా ఫైర్ని పక్కన పడేసి అలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు పోలీసులు. నక్షత్ర మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటే, ఏడవద్దు నక్షత్ర, ఈ ఇండ్లు, భూమి, గగన్ అందరిపై తీర్చుకుంటా, పొగ తీర్చుకుంటా, నువ్వు బోధపడద్దు అని ఇంకా నక్షత్ర కన్నీళ్లు తుడిచి అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది అపూర్వ. నక్షత్ర వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర మాత్రం ఇంకా కుప్ప కూలి ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. భూమి, గగన్ ఇంకలా తిరిగి హాస్పిటల్కి రీచ్ అవుతారు. శారదకి ఎలాంటి డేంజర్ లేదని, తన్ని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చని ఇంకా డాక్టర్ చెప్పడంతో భూమి, గగన్, పూరి వాళ్ళు శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. భూమి అలా ఇంకా దిష్టి తీసి శారదకి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది. ఇంకలా భూమి అయితే జ్యూస్ చేసిస్తుంటే శారద గగన్తో, నాన్న నాకు తెలిసి ఇవాళ శోభాచంద్ర గారి ఆత్మకి శాంతినిస్తుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో పాపాలు చేసింది ఆ అపూర్వ, ఇప్పుడు తనకి జైలు శిక్ష పడింది నాన్న, పడింది అని శారద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మీరా ఇంకలా శరత్చంద్ర దగ్గరికి భోజనం తీసుకుని వస్తుంది. అన్నయ్య, వదినంత పాపాత్మురాలని నేను అనుకోలేదు. నువ్వు పొద్దున్నుండి ఏమీ తినలేదు, తినన్నయ్య అని అంటే ఆ ప్లేట్ని విసిరిగొట్టి, లేదు నా శోభని అంత దారుణంగా అపూర్వ చంపిందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను అని చెప్పి శరత్చంద్ర అలా ఇంకా చచ్చిపోవాలి అని అనుకున్నప్పుడు వెంటనే చెర్రి ఆపుతాడనమాట శరత్చంద్రని. ఇంకా ఆపి గగన్ భూమికి కాల్ చేస్తాడు. హలో భూమి, ఇక్కడ మావయ్య కండిషన్ ఏం బాగాలేదు, చచ్చిపోతానంటున్నాడు అని చెప్పేసరికి భూమి, గగన్ ఇద్దరు హుటాహుటిన బయలుదేరుతారు శరత్చంద్ర దగ్గరికి. ఇంకా శరత్చంద్ర అలా బాధపడుతూ, నేను బ్రతికి ఉండను, నేను ఎందుకు బ్రతకాలి, నా శోభ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని బాధపడుతుంటే భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న నాన్న బాధపడద్దు నాన్న, ఆ అపూర్వ తప్పు చేసిందని, ఆ అపూర్వ హత్య చేసిందని మీరు కూడా ఇలా కృంగిపోతే ఈ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది భూమి. భూమి, నన్ను క్షమించమ్మా, నాకు జరిగిందంతా అందరూ చెప్పారు, నేను నిన్ను చాలా చాలా బాధ పెట్టాను, నిన్ను చాలా ఉసురు పెట్టాను. శోభ చనిపోతే తర్వాత ఆ అపూర్వ మాయ మాటలు విని నాపై నిందలు వేసుకునేసరికి ఆ అపూర్వని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అపూర్వ నాతో ప్రేమగా ఉంటే ఆ అపూర్వ మాటలే సర్వస్వం అనుకున్నాను నేను, కానీ అది ఇంత పాపాలు చేసిందని నాకు తెలీదు. నీ విషయంలో కూడా, గగన్ విషయంలో కూడా నేను చాలా పాపాలు చేశాను. గగన్ కుటుంబాన్ని పదే పదే అవమానిస్తూనే వచ్చాను, అందుకే ఆ పాపం నాకు ఇలా తగిలిందేమో, నేను బ్రతికుండడం వేస్ట్ అమ్మా అని అంటారు శరత్చంద్ర. వెంటనే గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, చూడండి, మనుషులు ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ మీలో ఇప్పుడు పశ్చాత్తాపం కనబడుతుంది. అలాంటప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి, మీ కుటుంబాన్ని చూసుకుంటూ విధికి ఎదురు వెళ్ళాలి. అంతేకాని సమస్య వచ్చిందని ఇలా కృంగిపోతూ చావడం ఒక్కటే మార్గమని, అదొక్కటే సొల్యూషన్ అని అనుకుంటే అది తప్పు కదా అని అంటారు గగన్. ఇంకా శరత్చంద్ర అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ, గగన్, ఇన్నాళ్ళు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నిన్ను భూమిని వేలేశాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా అల్లుడంటే నువ్వే. ఖచ్చితంగా మీ ఇద్దరికి దగ్గరుండి ఏం జరగాలో అవన్నీ నేను జరిపిస్తాను. ఇప్పుడే శారద దగ్గరికి వస్తానని చెప్పి ఇంకా శరత్చంద్ర భూమి, గగన్ని తీసుకొని శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. శారద అలా పూరి చూస్తూ ఉంటారన్నమాట శరత్చంద్ర వైపు. చెల్లెమ్మ, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకొని ఆ అపూర్వ చెప్పిన మాటలు విని నేను చాలా కష్టాలు పెట్టాను, అవమానాలు చేశాను, ఈ అన్నయ్యని క్షమించమ్మా అని అంటారు. అయ్యో శరత్చంద్ర గారు, మీరు ఇలా అడగకండి అని అంటుంది. నా కూతురు భూమి, మీ అబ్బాయి గగన్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి గ్రాండ్గా సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తాను, ఆ అపూర్వ చేసిన పాపాన్ని నేను కడుక్కుంటాను అని ఇంకా శరత్చంద్ర అడగడంతో మీలో ఈ మార్పు వస్తుందని నేను ఎప్పటి నుండో ఆశపడుతున్నాను. అలాగే మార్పు వచ్చింది. ఇప్పటికైనా అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందామని చెప్పి శారద చెప్తుంది. ఇంకా అలా కృష్ణప్రసాద్, చెర్రి, మీరా అందరూ గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి గగన్ భూమిలా సత్యనారాయణ వ్రతం జరిపించడానికి డిసైడ్ అయిపోతారు. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా, థ్యాంక్ యూ బావా, నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటుంది భూమి. కరెక్టే, కానీ నేను నిన్ను భర్తగా ఒప్పుకోవాలంటే కండిషన్ మర్చిపోయావా అని అంటారు గగన్. బావా, అది కాదు బావా, నా కళ్ళలో నీకు నిజాయితీ కనిపించట్లేదా, ఇప్పటికిప్పుడు సాక్ష్యం అంటే అని అంటుంది. చూడు భూమి, మీ నాన్న మారిపోయాడు కరెక్టే, కానీ నేను మారాలంటే ఆ సాక్ష్యం నాకు కావాలి అని గగన్ అంటాడు. ఇంకా భూమి
శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి, అమ్మ, బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ నేనే తన భార్య అంటే నమ్మటం లేదు. నువ్వే ఎలా అయినా సాక్ష్యం చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. జైల్లో ఉన్న అపూర్వ వైపు చూస్తూ, మమ్మీ, నీకు ఒక విషయం తెలుసా? నిన్నిక్కడ జైల్లో పెట్టి వాళ్ళందరూ భూమి గగన్కి సత్యనారాయణ వ్రతం చేయించడానికి అంగరంగ వైభవంగా రెడీ అయిపోయారు. డాడీ కూడా కనీసం బాధపడకుండా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తున్నాడు. గగన్ కుటుంబాన్ని క్షమించాడు అని ఏడుస్తూ చెప్తుంది నక్షత్ర. ఇటువైపు పని మనిషి రత్నం కూడా, అవునమ్మగారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అమ్మగారు అని ఏడుస్తూ ఉంటుంది. రత్నం, నక్షత్ర, నేను జైల్లో ఉన్నంత మాత్రాన నా కథ అయిపోలేదే. మీ బట్టే నా కథ నడుస్తుంది. నక్షత్ర, నువ్వు మాత్రం వాళ్ళతో చెడ్డవ్వద్దు. మంచితనం ముసుగులోనే ఉండి వాళ్ళకి ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. నన్ను జైల్లో పెట్టించిన కుటుంబం, ఆఖరికి మీ డాడీతో సహా ఎవ్వరూ మిగలకూడదు అని అంటుంది అపూర్వ. ఖచ్చితంగా మమ్మీ, నువ్వే నా ప్రాణం మమ్మీ. అలాంటిది నువ్వు జైల్లో ఉంటే నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు. చెప్పు, ఏం చేస్తాను మమ్మీ, ఏం చెయ్యాలి అని అడుగుతుంది నక్షత్ర. ఇంక అపూర్వ అలా ఒక ప్లాన్ని చెప్తుంది నక్షత్రకి. ఖచ్చితంగా మమ్మీ అని కన్నీళ్ళు తుడుచుకొని నక్షత్ర అలా ఇంటికి రీచ్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా భూమి నక్షత్ర వైపు చూస్తూ, నక్షత్ర, నువ్వు అని అంటుంది భూమి. భూమి, సారీ భూమి, ఇన్నాళ్ళు మమ్మీ మాటలు విని చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వెంత గ్రేటో. ఐఎమ్ సారీ భూమి, ఇప్పటి నుండి నిన్ను అక్క అనే పిలుస్తాను భూమి అని మారిపోయినట్టు నటిస్తూ ఉంటుంది నక్షత్ర. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది. అపూర్వ పిన్ని లాంటి ఘోరమైన తెలివితేటలు నీకు రాకూడదనే కోరుకుంటున్నాను అని భూమి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నక్షత్ర మాత్రం ఇవాళ సాయంత్రం సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా, ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి ఇంకలా ఒక ప్లాన్ వేసుకుంటుంది. అపూర్వ చెప్పిన ప్లాన్ని నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చెర్రీ బయటికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఉదయ్ కనబడతాడు. ఉదయ్ని చూస్తాడు చెర్రీ. ఉదయ్, ఎలా ఉన్నావు అని అడుగుతారు. నాకేంటి, నేను బాగానే ఉన్నాను. నాకు ఇంకొక మ్యాచ్ సెట్ అయింది. 3 రోజుల్లో నా పెళ్ళి అని అంటారు. ఓ, కంగ్రాచులేషన్స్. మా గగన్ భూమికి కూడా అని అనేసరికి వాళ్ళకి పెళ్ళయింది కదా, నాకెందుకు తెలీదు అని అంటాడు. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అంటే నువ్వు అని అంటారు. అవును, ఆ రోజు వీడియో తీస్తూ వాళ్ళని ఫాలో అయ్యాను. చెట్టు కింద పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు అదంతా నాకెందుకు అని అంటాడు ఉదయ్. ఉదయ్, నువ్వు వీడియో తీసావా? ఆ వీడియో ఉందా అని అడుగుతాడు చెర్రీ. ఉంది అని ఇంకా ఉదయ్ అయితే చెర్రీకి ఆ వీడియో చూపిస్తుంటే, ఉదయ్ రా నాతో పట్రా అని చెప్పి చెర్రీ ఉదయ్ని గగన్ దగ్గరికి తీసుకెళ్తాడు. రేయ్, ఇప్పుడు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు గగన్. అన్నయ్య, ఒకసారి ఈ వీడియో చూడన్నయ్య అని చెప్పి వీడియోని చూపిస్తాడనమాట. ఉదయ్ వీడియోని గగన్కి చెర్రీ. ఇంకా వీడియోలో క్లియర్గా ఇద్దరు ఒక గుడికి వెళ్ళి చెట్టు కింద పెళ్లి చేసుకున్నట్లు కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు గగన్. అంటే భూమిని నేను పెళ్లి చేసుకున్నాను. భూమి చెప్పిన మాటల్ని ఇన్నాళ్ళు నమ్మలేదు, నిజం అన్నమాట. భూమి నా భార్య అని ఇంకా గగన్ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు. భూమి, తెలుసుకున్నాను భూమి, నిన్ను అనుమానించినందుకు ఐఎమ్ సారీ. కానీ ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇకపై నీపై చిన్న మచ్చ కూడా పడనివ్వని భూమి అని భూమిని హక్ చేసుకుంటాడు గగన్. భూమిని గగన్ నిజం తెలుసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నక్షత్ర సాయంత్రం సత్యనారాయణ వ్రతం కాబట్టి ప్రసాదం, భోజనాలు అన్నీ రెడీ చేస్తూ ఉంటారు అందరూ. అప్పుడే నక్షత్ర అలా మెల్లగా వచ్చి తన దగ్గర ఉన్న పాయిజన్ బాటిల్ని ఆ ఫుడ్లో కలుపుతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ని అందరూ తింటారు. తిన్న వెంటనే పైకి పోతారు. మా మమ్మీకి శిక్ష వేసినందుకు మీరందరూ చావండి. డాడీ, సారీ, నిన్ను కూడా నా చేతులతోనే ఇలా చేయాల్సి వస్తుంది అని ఇంకా విషయం కలుపుతూ ఉంటుంది నక్షత్ర. ఇంకా అలా భూమి గగన్లా సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. హ్యాపీగా పాల్గొంటారు. శరత్చంద్ర కూడా ఇద్దరి వైపు సంతోషంగా చూస్తూ ఉంటాడు. అలా ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత శారద ఆశీర్వాదం తీసుకోవడానికి గగన్ భూమి వస్తే శారద పక్కనే కృష్ణప్రసాద్ కూడా నించుని ఉంటాడు. వెంటనే ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటే గగన్ని హక్ చేసుకుంటాడు కృష్ణప్రసాద్. నాపై పడ్డ నిందని, శోభచంద్ర గారికి జరిగిన అన్యాయాన్ని నీ ద్వారానే ఆ దేవుడు బయటికి వచ్చేలా చేశాడు.
థ్యాంక్స్ నాన్న గగన్ అని కృష్ణప్రసాద్ హక్ చేసుకుంటాడు. ఇంకా గగన్ అయితే అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర ఆశీర్వాదాన్ని కూడా తీసుకుంటారు. ఇంకా అలా చెర్రీ వాళ్ళందరి వైపు హ్యాపీగా చూస్తుంటే అప్పుడే కరెక్ట్గా అందరూ భోజనాలు చేయడానికని భోజనంలో కూర్చుంటారు. ఇంకా అలా భోజనం చేయబోతుంటే అందరూ ఇంకా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా కోపంగా చూస్తుంది నక్షత్ర. ఏమైందిరా చెర్రీ అని అడుగుతాడు గగన్. అన్నయ్య, అందులో ఏదో పురుగు పడిందంట, ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది, కాబట్టి అది పాయిజన్ అయిపోతుందయ్యా. నేను వేరే తెప్పించానని చెప్పి అందరికీ వేరే ప్లేట్లు ఇస్తూ ఇంకలా నక్షత్రం వైపు చూస్తూ ఉంటాడు చెర్రీ. ఏంటి, వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అలా చూస్తూ ఉంటే ఇంక చెర్రీ నక్షత్రాన్ని పక్కకు లాక్కు వెళ్ళి గట్టిగా గొంతు పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు? మీ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఇంకొకసారి ఇలాంటివన్నీ చేస్తే అని అంటాడు చెర్రీ. చెర్రీ, నన్ను క్షమించు చెర్రీ, నేను కావాలని చేయలేదు చెర్రీ, ఏదో అలా అమ్మ మాట విని అని అంటుంది. చూడు, ఇప్పుడు అత్తయ్య మాట వినడానికి ఏమీ లేదు, ఇదే ఆఖరి తప్పు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్తాడనమాట. ఇంకా చెర్రీ, లే చెర్రీ, ఇంకెప్పుడు ఇలా జరగదు అని అనేసరికి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. నక్షత్రం మాత్రం ఇది ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకొక ప్లాన్ వేయనా, ఖచ్చితంగా వేస్తాను అని చెప్పి అలా ఇంకా కోపంతో రగిలిపోతూ వాళ్ళ అమ్మని శిక్షించారు కాబట్టి వాళ్ళకి ఎలా అయినా బుద్ధి లైక్ వాళ్ళని చంపేయాలని ఒక క్రూయల్ ప్లాన్ వేసుకుంటుంది నక్షత్ర. ఇటువైపు భూమి గగన్ మధ్యలో అపార్థాలు తొలగిపోయి ఇంకా అలా సత్యనారాయణ వ్రతం కూడా కంప్లీట్ అయిపోవడంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు భూమి గగన్ వైపు, గగన్ భూమి వైపు. ఇంకా అలా ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి శారద, కృష్ణప్రసాద్, శరత్చంద్ర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకలా భూమి గగన్ రెడీ అయి వచ్చేసరికి శరత్చంద్ర భూమి గగన్ వైపు చూస్తూ ఉంటాడు. నాన్న అని అంటుంది భూమి. అమ్మ భూమి, ఇదిగో ఇది నీకోసమే, అల్లుడు గారు ఇది మీకు అని అంటారు. ఏంటిది అని అడుగుతాడు గగన్. ఒకసారి ఓపెన్ చేసి చూడండి అల్లుడు గారు అని అంటాడు శరత్చంద్ర. ఇంకా ఓపెన్ చేసి చూడగానే అందులో హనీమూన్ టికెట్స్ ఉంటాయి. ఒక్కసారిగా భూమి గగన్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. అల్లుడు గారు, ఇక్కడ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, కాబట్టి మనం ఎలా అయినా మీరు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరిద్దరూ హ్యాపీగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అంటారు శరత్చంద్ర. ఇంకా చెర్రీ అప్పుడే అక్కడికి వచ్చి, అవునన్నయ్య, ఏంటి భూమి సిగ్గుపడుతున్నావేంటి? మరి మా శోభాచంద్ర ఎత్తని మేము చూడలేదు, నీకు పుడితే చూడాలి కదా అని అంటాడు చెర్రీ. ఇంకలా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శారద వీళ్ళందరినీ చూసి ఎంత సంతోషంగా ఫీల్ అవుతే మీరా అక్కడికి వస్తుంది. అమ్మా అని అంటాడు చెర్రీ. ఇంకా మీరా చూస్తూ ఉంటుందన్నమాట చెర్రీ వైపు. ఏరా, నన్ను వదిలేసి వచ్చేసారేంటి అని అడుగుతుంది. అంటే అది కాదమ్మా, నువ్వు అని అనేసరికి, నోర్ముయ్, మీ నాన్న నువ్వు లేకుండా నేను అక్కడ ఎక్కడుంటాను, అందుకే వచ్చేసాను, ఎక్కడైనా ఇక్కడే ఉండాలి అని అంటుంది. శరత్చంద్ర, మీరా కరెక్ట్గా చెప్పావు, చూడు నువ్వు కృష్ణప్రసాద్, శారద అందరూ కలిసి ఇక్కడ ఉంటేనే హాయిగా ఉంటుంది అని ఇంకా హ్యాపీగా చెప్తారనమాట శరత్చంద్ర. ఇంకా వెంటనే నక్షత్ర, చెర్రీ మనం కూడా హనీమూన్కి వెళ్దామా అని అంటుంది. మనమా అని అంటాడు చెర్రీ. ఇంకా అలా చూస్తూ ఉంటారు శరత్చంద్ర. మీకు బుక్ చేయకుండా ఎందుకుంటాను తల్లి, ఇదిగో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీరు కూడా అక్కడికే వెళ్తున్నారు, సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ చెప్పేశాడు. చెర్రీ, నువ్వు కూడా నా కూతుర్ని తీసుకొని హనీమూన్కి వెళ్ళాలి అని అంటారు శరత్చంద్ర. అమ్మో, ఇప్పుడు ఇది ఏం టార్చర్ చేస్తుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు చెర్రీ. రేయ్ చెర్రీ, నువ్వేం భయపడద్దురా, నీకు నేనున్నాను అని అంటారు గగన్. థ్యాంక్స్ అన్నయ్య, బ్రతికించావు అని అనేసరికి ఇంకందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ ఇంకా భూమి గగన్ ఒకరినొకరు ప్రేమగా కళ్ళల్లో చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.